చెప్పాలి. దేవుడిచ్చిన గొప్ప మేలుల్లో, దేవుడిచ్చిన గొప్ప బహుమానాల్లో ఒక బహుమానం ఏంటి చెప్పండి? ఆ వచనం చూసి చెప్పండి. చెప్పాలి. ఏం చెప్తున్నాడో తెలుసు ఇక్కడ, మీరు గమనించండి. ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ గమనించండి. నువ్వెంత కష్టపడ్డావో చెప్పండి, ఆ కష్టానికి తగిన ఆహారం తింటే దానికన్నా బ్లెస్సింగ్ లేదంట. గొప్ప దీవెన ఏంటో తెలుసా? నువ్వు కష్టపడిన కష్టం నువ్వు తినడం. నువ్వు కష్టపడతావు చూసా, రూపాయో పాపాయో 100 1000, రోజుకి 1000, లేదా నెలకి 30,000 40,000 50,000, లేదా 2 లక్షలు 3 లక్షలు కష్టపడుతున్నావు కదా నెలకి. ఆ కష్టపడిన దాంట్లో నువ్వు తృప్తిగా తినాలి. అంటే నువ్వు కష్టపడినది నువ్వు తినడం కూడా దేవుడిచ్చినా చెప్పండి గొప్ప దీవెన. ఈరోజు బయటికి వెళ్ళి చూడండి, డబ్బులు సంపాదిస్తున్నారు కానీ తినడానికి వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు తినకూడదు. మీరు బయటికి వెళ్ళి చూడండి, చాలామంది తినలేరు, తినకూడదు. వాళ్ళు డాక్టర్ చెప్పాడు తింటే చచ్చిపోతావు, తినకూడదు. వాళ్ళు దేవుడిచ్చిన గొప్ప దీవెనలో ఒక దీవెన చెప్తున్నాడు చూడండి, కష్టార్జితమైన ఆహారం తినాలి. మళ్ళీ ఒక మాట అడుగుతున్నాను, కష్టార్జితమైన ఆహారం తినాలంటున్నాడంటే కష్టం